ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో వక్రించిన గ్రహాలను ఎలా అర్థం చేసుకోవాలి, వక్రించిన గ్రహాలు మన పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి విషయాల్ని ఎలా తెలియచేస్తాయి, అలాగే వక్రించిన గ్రహం జాతకంలో ఉంది అంటే అది మంచి చేస్తుందా లేక చెడు చేస్తుందా, ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి విషయాలు తెలియచేస్తాను. సాధారణంగానే వక్ర గ్రహం అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. ఏ గ్రహం వక్రించి జాతకంలో ఉన్నా దానివల్ల చాలా ప్రమాదమా లేకపోతే కష్ట నష్టాలు ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. అయితే ఈరోజు డిస్కషన్ అంతా కూడా జన్మజాతకంలో వక్రించిన గ్రహాల గురించి, గోచారంలో గ్రహాలు వక్రించడం గురించి కాదు. జన్మజాతకంలోనే గ్రహాలు వక్రించి ఉన్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, అసలు ఒక గ్రహం వక్రించినప్పుడు ఆ గ్రహం ఇచ్చేటువంటి ఫలితాల స్వభావం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలు కొంత కాన్సెప్ట్ లెవెల్లో వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే పాస్ట్ లైఫ్తో ఉన్న సంబంధాన్ని ఏం తెలియజేస్తుంది, దాని ద్వారా మనల్ని మనం ఏ విధంగా మంచిగా మార్చుకోవచ్చు, ఏ విధంగా మనని మనం ఇంప్రూవ్ చేసుకోవాలని తెలియజేస్తున్నాయి ప్లానెట్స్ అనేటువంటి కోణంలో కొంత మనం అనలైజ్ అనేది చేద్దాము, కొంత డిస్కషన్ అనేది చేద్దాం. ఇక్కడ ఆ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అటువంటి అంశాలు నేను తెలియజేస్తాను. రవి, చంద్ర, రాహు, కేతు ఈ 4 గ్రహాలు మినహాయిస్తే మిగతా 5 గ్రహాలు కూడా వక్రస్థితిని పొందుతూ ఉంటాయి. రాహుకేతువులు ఎప్పుడు కూడా వక్రించే ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక విషయం కూడా గమనించాలి. రాహుకేతువులు ఎప్పుడు కూడా వక్రించి ఉన్నా కానీ అవి కూడా డైరెక్ట్ మోషన్లోకి వచ్చి మళ్ళీ వక్రంలోకి వెళ్తుంటాయి. ఎందుకంటే రాహువు కేతువు ఏమిటి అంటే చంద్రుడి కక్ష భూమి యొక్క కక్ష రెండు ఇంటర్సెక్షన్ కలిసిన చోటు, ఆ బిందువు ఏదైతే ఉందో అది రాహువు కేతువు. అది కంటికి కనిపించేటువంటిది కాదు. ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ ఒక మ్యాథమెటికల్ పాయింట్ అది. అయితే చంద్రుడి కక్ష ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు, కక్ష కూడా మారుతూ ఉంటుంది. అందుకే చంచలత్వానికి కారకుడు చంద్రుడు. మనసు కూడా ఇప్పుడు చంచలంగా ఉంటుంది. మనసుకు ఆధిపత్యం వహించిన గ్రహం చంద్రుడు. కాబట్టి రాహుకేతువుల ప్రయాణము రెట్రోగ్రేడ్లో అంటే వక్రంలో వెళ్ళినప్పటికీ కొన్ని రోజులు డైరెక్ట్ వచ్చి మళ్ళీ వక్రంలోకి వెళ్తారు. దీన్నే ట్రూ రాహు, ట్రూ కేతు అంటారు. అలా కాకుండా వాటిని యావరేజ్ చేసేసి ఆ కక్ష కిందకి గీస్తే దాన్ని మీన్ రాహు లేదా మీన్ కేతు అంటారు. అంటే యావరేజ్ రాహు, యావరేజ్ కేతు. ఎప్పుడు కూడా ట్రూ రాహు, ట్రూ కేతుని పరిగణలోకి తీసుకోవాలి. అయినా కానీ మన రెట్రోగ్రేడ్ లక్షణాలు చెప్పినది ఈ 5 గ్రహాల గురించే. ఇక రాహుకేతువులు ఎప్పుడూ వక్రించే ఉంటారు కాబట్టే రాహుకేతువులకి కర్మకారకత్వం ఇవ్వడంలో మరింతగా జస్టిఫికేషన్ అనేది మనకి దొరుకుతుంది. పూర్వకర్మల్ని ఇచ్చేటువంటి గ్రహాలు రాహువు, కేతువు. రెట్రోగ్రేడ్ ప్లానెట్ అంటేనే పూర్వకర్మలకు సంబంధించిన విషయాన్ని తెలియజేసేటువంటిది, పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్. ప్రస్తుతం ఈ కలియుగంలో రూల్ చేస్తున్న ప్లానెట్ రాహువు. కేతువు కూడా, ఎందుకంటే రాహుకేతువులకి కాలసర్పం అని పేరు. అయితే రాహువు తల, కేతువు మొండెం కాబట్టి ఆలోచనలు ఉండేవి తలలో. కాబట్టి కలి ప్రభావం చేత ఆలోచనలు చేసి కలికి లోబడేటువంటి మనుషులందరూ కూడా రాహు ప్రభావితులై ఉంటారు. అయితే పరతత్వాన్ని ఉపాసన చేయడము, ఆధ్యాత్మిక చింతన చేసి కైవల్యాన్ని పొందడము, ఇటువంటి ఆలోచన చేయాలంటే కేతువు యొక్క ప్రభావం ఉండాలి. అందుకే రాహు గురించి ఎక్కువగా నేను చెప్తూ ఉన్నాను కలి గురించి చెప్పినప్పుడల్లా. ఇక ఈ 5 గ్రహాలు వక్రిస్తే ఎలా ఉంటుంది? వక్రించిన గ్రహాన్ని ప్రధానంగా 2 కోణాల్లో చూడాలి. ఒకటి, ఆ గ్రహం యొక్క నైసర్గికమైన స్వభావం ఏంటి, అలాగే ఆ గ్రహానికి ఉన్న ఆధిపత్యం ఏంటి. కుజుడు, బుధుడు, గురువు, శుక్ర, శని ఈ 5 గ్రహాలు వక్రిస్తాయి. ఈ గ్రహాలకి వాటికుంటూ కొంత నైసర్గికమైన స్వభావం ఉంటుంది. అలాగే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క ఆధిపత్యం తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ లగ్నం గురించే చెప్తున్నాను మరలా కూడా నేను. కుజుడు లగ్నం నుంచి 8వ అధిపతి. అటువంటి కుజుడు వక్రిస్తే ఎలా ఉంటుంది, ఈ విధంగా మనం అనలైజ్ చేయాలి. ఈ 2 కోణాల్లో ప్రధానంగా అనలైజ్ చేయాలి. ఇక ఒక్కొక్క గ్రహము ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది అనేది కొంత క్లుప్తంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మరి వీడియో నిడివి ఎక్కువ అవ్వకుండా. అయితే లగ్నాధిపతి వక్రించినప్పుడు
లగ్నంలో వక్రించిన గ్రహం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. లగ్నాధిపతి వక్రించాడు అంటే అర్థము వారికి తమ మీద తనకి ఎక్కువగా నమ్మకం ఉండడము, వారు అనుకున్నది చేయడము, వారి భావాల మీద వాళ్ళకి పూర్తి నమ్మకం. ఏదైనా ఒక పని చేసేటప్పుడు నాకు ఇది ఎలా చేయాలో తెలుసు, నాకు వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక భావనలో ఉంటారు. అంటే ఆ స్ట్రాంగ్ నేచర్ అనేది ఇస్తాడు వక్రించినటువంటి గ్రహము. మొండితనంగా కూడా కనబడుతూ ఉంటుంది. అదే కుజుడు లగ్నాధిపతి లగ్నంలో వక్రిస్తే ఈ స్వభావం చాలా స్పష్టంగా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. అందుకే వారు ఎవరన్నా వారిని ఎదిరించినా, వారిని వ్యతిరేకించినా తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉంటారు. మాటల ద్వారా కావచ్చు, చేతల ద్వారా దాడి చేయడం, ఇటువంటి పనులు కూడా పూనుకుంటూ ఉంటారు. ఈ కుజుడు వక్రించడం అనేది అటువంటి ఒక స్వభావాన్ని సూచిస్తుంది. ఏ గ్రహం వక్రించినా, లగ్నాధిపతి వక్రించినట్టయితే లేదా లగ్నంలో వక్రించిన గ్రహం ఉన్న ఈ స్వభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు లగ్నాధిపతి వక్రించిన, లగ్నంలో వక్రించిన కుజుడు ఉన్న ఇటువంటి స్వభావం ఉంటుంది. అలాగే కుజుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఉదాహరణకి లగ్నంలో కుజుడు వక్రించి ఉంటే వారు ఎక్కువ ఇంట్రోవర్ట్గా ఉంటారు. అంటే వారి భావాల్ని పైకి వ్యక్తం చేయకుండా లోపలే దాచుకుంటూ సమయం వచ్చినప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి వారి కోపం వచ్చినాక నా కోపాన్ని బయటికి వ్యక్తం చేయకుండా మాటల రూపంలో, చేతల రూపంలో తనలో తానే ఇముడ్చుకోవడము, ఏదో ఒక సందర్భంలో కంట్రోల్ తప్పినప్పుడు విరుచుకుపడటము, ఇటువంటి స్వభావాన్ని చూస్తుంటాం. కొన్నిసార్లు చూడండి, వైలెంట్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎదుటి వ్యక్తి మీద దాడి చేయడం కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు. ఇటువంటి సందర్భాల్లో భర్త మీద దాడి చేయడము, భర్త భార్య మీద దాడి చేయడము, అది తీవ్రమైన పరిణామాలకు దారితీయడము, ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతూ ఉండొచ్చు అంటే వక్రించిన కుజుడు ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఒక నేచర్ అనేది ఉంటుంది. వారైనా హింసించుకుంటారు, లేదా ఇతరులనైనా హింసిస్తారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది కుజుడు వక్రిస్తే లగ్నంలో. ఈ విధంగా లగ్నాధిపతి వక్రించడము, లగ్నంలో గ్రహం వక్రించడం అనేది వారి మనస్తత్వంలో ఒక క్లారిటీ అనేది చూపిస్తుంది. పట్టుదల, వారి మీద వారికి నమ్మకము, వారి స్వభావం అలా ఉంటుందంటే నేనేంటో నాకు తెలుసు, నేనేమో వాళ్ళ జీవితంలో నాకు తెలుసు, ఒకళ్ళ మాట వినడం కాదు, నా డెసిషన్స్ నేనే తీసుకోవాలి, ఇటువంటి ఒక నేచర్ ఉంటుంది. దానివల్ల యోగం ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. ప్లేస్మెంట్ అది సరిగ్గా లేకపోతే వేరే గ్రహాలతో కలిసి నెగిటివ్ కాంబినేషన్లో ఉంటే సమస్యలు కూడా ఉంటాయి. అలాగే వక్రించిన గ్రహంతో ఏ గ్రహం కలిసి ఉంది అనే దాన్ని బట్టి కూడా ఆ గ్రహం యొక్క నేచర్ కొంతవరకు ప్రభావితం అవుతుంది. ఉదాహరణకి వక్రించిన గ్రహంతో 7th లార్డ్ ఉన్నాడు అంటే అక్కడ వారి యొక్క వైవాహిక జీవితంలో డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. అలాగే 7th లార్డ్ వక్రించి వేరే గ్రహంతో ఉన్నాడు, అప్పుడు కూడా వేరే గ్రహం యొక్క ఇంపాక్ట్ దీని మీద ఉంటుంది. ఈ వక్రించిన గ్రహం దాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఉదాహరణకి 7th లార్డ్ చంద్రుడితో కలిసి ఉన్నాడు, సప్తమాధిపతి శని చంద్రుడితో ఉన్నారు, శని చంద్రుడు కలిసి ఉన్నారు. అంటే వారి జీవితంలో వివాహం తర్వాత వారి ఆలోచనలో కావచ్చు, వారి యొక్క ఆలోచన ధోరణిలో కావచ్చు చాలా చాలా మార్పులు వస్తాయి. అంటే తన శైలిలో కాకుండా అవతల మనిషిని అర్థం చేసుకోవాలి అనేటువంటి అవసరం ఏర్పడి చాలా స్ట్రగుల్ని అనుభవిస్తారు. ఆ మ్యారేజ్ని మెయింటైన్ చేయడానికి, ఆ మ్యారేజ్ని సేఫ్గార్డ్ చేసుకోవడానికి, రక్షించుకోవడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది మెంటల్గా. ఇద్దరి మధ్య కూడా భేదాభిప్రాయాలు కావచ్చు, వారి ఆలోచనలో అంతరము, వారి స్థాయిలో అంతరము, మెచ్యూరిటీ లెవెల్స్లో డిఫరెన్సెస్, ఇలాంటివన్నీ వస్తాయి చంద్రుడితో సప్తమాధిపతి వక్రించి ఉన్నట్లయితే. అందులోనూ శని ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, శని చంద్రుడు ఈ విధంగా ఉన్నప్పుడు మెంటల్గా చాలా టెన్షన్, డిప్రెషన్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ విధంగా వక్రించిన గ్రహంతో ఏ గ్రహం కలిసి ఉంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఆ గ్రహం కూడా ప్రభావితం అవుతుంది వక్ర గ్రహం వలన. కాబట్టి నైసర్గిక స్వభావం ఎలాగా కొంత మారుతుంది, అలాగే ఆధిపత్యం వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఈ రెండు కోణాల్లో మనం చూడాలి. ఇక బుధుడు వక్రిస్తే, బుధుడు బుద్ధిబలానికి కారకుడు. అందులోనూ లాజికల్ థింకింగ్, షార్ప్గా ఆలోచించడము, చాలా ఫాస్ట్గా ఆలోచించడము, ఏ విషయాన్నైనా సూక్ష్మంగా వెళ్ళి ఆలోచించడం, ఇవన్నీ సూచించే గ్రహం బుధుడు. అయితే బుధుడు వక్రిస్తే చాలా తెలివైన వాళ్ళు అయి ఉంటారు. ఎప్పుడు కూడా వినూత్నంగా ఆలోచించడము, కొత్తగా ఆలోచించడము, ఇన్నోవేషన్స్ అంటాం, సరికొత్త కనిపెట్టాలని, ఇటువంటి ఆలోచన ధోరణి ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంటుంది.
చాలా ఆలోచనాపరులుగా ఉంటారు, టెక్నాలజీలో చాలా రాణిస్తారు. అయితే ఈ బుధుడు వక్రించి కెరీర్కి సంబంధించిన స్థానాల్లోనే ఉన్నాడు అనుకుందాం. వారు పనిచేసే సంస్థలో ఉదాహరణకు వాళ్ళకు ప్రోడక్ట్ మీద పనిచేస్తున్నారు. వారు ఆలోచన చాలా కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తారు, కానీ అది వారి పై అధికారులు ఒప్పుకోకపోవచ్చు. దానివల్ల కొంత ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. అందుకే బుధుడు వక్రించి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వారికి జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. వారు ఎప్పుడు కూడా సొంతంగా వారి బిజినెస్ వారు చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే వారి యొక్క ఆలోచనలు చాలా కరెక్ట్గా ఉంటాయి, కానీ ఎదుటి వ్యక్తిని కాదని, తనకంటే పై స్థాయిలో ఉన్న అధికారిని కాదని ఎప్పుడైతే వాదిస్తారో అది వారి జాబ్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇదొక ఎగ్జాంపుల్, బుధుడు వక్రిస్తే ఎలా ఉంటుంది అని. వైవాహిక స్థానంలో వక్రిస్తే బుధుడు ఇద్దరి మధ్య కూడా అభిప్రాయ భేదాలు తరచూ వస్తూ ఉంటాయి. వీరి ఆలోచన ధోరణి ఎప్పుడూ కూడా తన యొక్క జీవిత భాగస్వామి ఆలోచనకి భిన్నంగా ఉంటుంది. ఒక పట్టాన కాంప్రమైజ్ అవ్వరు ఎదుటి వ్యక్తిని అంగీకరించడానికి. ఈ విధంగా అటువంటి ఒక నేచర్, అటువంటి ఒక మెంటాలిటీ వల్ల చాలా చాలా ఫ్రిక్షన్ వస్తుంది వారి మ్యారేజ్ లైఫ్లో. ఇద్దరు చాలా మంచివారే అయి ఉండొచ్చు, విద్యార్థులు అయి ఉండొచ్చు, చాలా మంచి వ్యక్తులు అయి ఉండొచ్చు వ్యక్తిగతంగా, వారొక్కరు ఉంటే, కానీ ఇద్దరూ కలిసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా బుద్ధుడు కనుక వక్రించినట్లయితే ఇంటలెక్చువల్ డిఫరెన్సెస్ అంటాం, అంటే వారి యొక్క మేధాశక్తి వలన ఇద్దరి మధ్య కూడా భేదాభిప్రాయాలు, ఇలాంటి వాతావరణం అనేది నెలకొంటుంది వారి యొక్క వైవాహిక జీవితంలో. ఏ ఇంట్లో ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వక్రించిన గ్రహం యొక్క ఆధిపత్యం ఏంటి, ఏ ఇంట్లో ఉంది, ఏ గ్రహంతో ఉంది, ఇలా మనం అనలైజ్ చేయాలి. అలాగే గురువు కనుక వక్రిస్తే, గురువు విద్యకి కారకుడు, వివేకానికి కారకుడు. వక్రించినప్పుడు వారు తమ యొక్క విద్యను కావచ్చు, జ్ఞానాన్ని ఇతరులకు పంచడంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్గా ఉండడము, సరికొత్త విషయాలను కనుక్కోవడము, ఆవిష్కరించడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ విద్యను పంచే విషయంలో కొంతవరకు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంటారు. అంటే తన జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి అంటే ఆలోచిస్తారు. అందుకే వారికి జీవితంలో ఎప్పుడూ కూడా చేస్తున్న పనిలో గుర్తింపు అనేది తక్కువగా ఉంటుంది. వారు అనుకున్నంత స్థాయిలో చదవలేకపోతారు. ఎందుకంటే ఇటువంటి ఒక బిహేవియర్ వారు పాస్ట్ లైఫ్లో చేస్తున్నారు, ఈ లైఫ్లో అది కంటిన్యూ అవుతుంది. కొంతమంది చూడండి పిహెచ్డి చేస్తూ ఉంటారు, వారి గైడ్ చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు, చాలా సంవత్సరాలు పడుతుంది పిహెచ్డి అవ్వడానికి. అంటే వారికి గురువు అక్కడ వక్రించి ఉన్నాడు. అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా సమస్యలను అనుభవిస్తూ ఉంటారు. కోర్టు చిక్కులు వారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా పాస్ట్ లైఫ్లో వారు చేసినటువంటి తప్పుల్ని మనకి ఎత్తి చూపించేటువంటి సందర్భాలు. వక్రించిన గ్రహము అంటే అది అర్థం ప్రధానంగా. కుజుడు వక్రిస్తే దాని అర్థము ఎప్పుడూ కూడా తను అనుకున్నది ఎదుటి వ్యక్తికి తెలియచేయాలి, డిస్కస్ చేయాలి, ఓపెన్ మైండెడ్గా ఉండాలి. ఇది వారికి మేలు చేస్తుంది. వారి యొక్క మానసిక స్థితి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బుధుడు వక్రించాడు అంటే ఇతరులను కూడా గౌరవించడము, తాను ఎంత తెలివైన వాడైనప్పటికీ కూడా, ఎంత మంచి పాయింట్ చెప్పినా కానీ ఇతరుల అంగీకారము, తనకంటే పేదకారుల అంగీకారం కావచ్చు, సొసైటీలో అందరు అంగీకారం పొందడము, ఇటువంటి కలుపుకుపోయేటువంటి తత్వాన్ని నేర్చుకోవాలి. వివాహంలో కూడా అదే అప్లై అవుతుంది. గురువు వక్రించినప్పుడు కూడా రుజుపరివర్తన కలిగి ఉండాలి, అంటే సిన్సియారిటీ అంటాం కదా, అది కలిగి ఉండాలి. అలా కలిగి ఉండకపోవడం వల్లనే పాస్ట్ లైఫ్లో ఇప్పుడు ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. ఇక శుక్రుడు వక్రించి ఉన్నాడు అంటే అర్థము రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే పాస్ట్ లైఫ్లో వారు ఒక వ్యక్తిని, ఉదాహరణకు ఒక వ్యక్తిని ప్రేమించి తర్వాత మోసం చేశారు, అయితే వదిలేశారు. వారి ఆశల మీద నీళ్లు చల్లడము, వారిని చాలా మానసిక వేదనకు గురి చేయడము, ఇటువంటివి చేసినప్పుడు రెట్రోగ్రేడ్ వీనస్ వస్తారు ఈ లైఫ్లో. వారు ఎవరినైతే ప్రేమిస్తారో వారితో వారి జీవితం కొనసాగదు. లవ్ ఫెయిల్యూర్స్ అనేవి వారికి ఎక్కువగా మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా తనకి ఎవరైతే డ్రీమ్ లవర్ ఉంటారో వారి కోసం వెతుకుతూ ఉంటారు లైఫ్లో. వారికి అన్నీ ఉంటాయి, తెలివితేటలు ఉంటాయి, సామర్థ్యం ఉంటుంది, మంచి చదువు ఉంటుంది, మంచి ఉద్యోగం లేదా వ్యాపారం ఉంటుంది, కానీ దాని మీద ఫోకస్ అనేది ఉండదు. ఎప్పుడు కూడా ఇటువంటి ఎమోషన్స్, తన ఎమోషన్స్ని పంచుకునే వాళ్ళు వీటి మీదే వారి దృష్టి అంతా ఉండి లైఫ్లో చాలా భాగం దానికే గడుపుతూ ఉంటారు. ఇదొక ఎగ్జాంపుల్. వీనస్ అంటే శుక్రుడు వక్రిస్తే ఎటువంటి సమస్యలు ఉంటాయి అని అర్థం చేసుకునే క్రమంలో వారు ఎప్పుడు కూడా మానవ సంబంధాలకి చాలా వాల్యూ ఇచ్చి వాటిని గౌరవించాలి. అది ఏ సంబంధమైనా కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, లవ్ కావచ్చు, బంధువులతో సంబంధం కావచ్చు,
అన్నదమ్ములతో సంబంధం కావచ్చు, తల్లిదండ్రులతో సంబంధం కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడు హెల్దీగా మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇతరులని నొప్పించకుండా, వాళ్ళ ఫీలింగ్స్ని హర్ట్ చేయకుండా ఎప్పుడు కూడా మసులుకుంటూ ఉన్నప్పుడు వీనస్ రెట్రోగ్రేడ్ అయినప్పటికీ కూడా వారిని ఎక్కువగా బాధించడు. ఎందుకంటే అదొక రెమెడీగా పనిచేస్తుంది. అదే మెసేజ్ వీనస్ ఇస్తున్నాడు అని అర్థం ఈ జన్మలో. ఇక శని వక్రిస్తే, శని కర్మకారకుడు, కష్టించి పనిచేసే స్వభావానికి కారకుడు, న్యాయం ధర్మం ఇటువంటి వాటికి కారకుడు, బాధ్యతకి కారకుడు. బాధ్యతని సూచించే గ్రహం శని. అంటే పాస్ట్ లైఫ్లో వాళ్ళు బాధ్యతారాహిత్యంగా ఉన్నారు. చదువుకునే వయసులో కావచ్చు, మ్యారేజ్ అయిన తర్వాత కావచ్చు. మ్యారేజ్ అయినాక వారి ఇంట్లో విషయాలు పట్టించుకోకుండా, ఇంట్లో భార్యని లేదా పిల్లల్ని పట్టించుకోకుండా, వారి అవసరాలు ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారని పట్టించుకోకుండా తన ధోరణిలో తను ఉండడము, అలాగే ఉద్యోగంలో కూడా తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చకపోవడము, ఇలాంటివి చేసినప్పుడు శని వక్రించి ఉన్న స్థితిలో ఆ జాతకుడు జన్మిస్తాడు. వారికి ఎప్పుడు కూడా ఉద్యోగంలో ఎంత కష్టపడి పని చేసినా గుర్తింపు ఉండదు. తనకంటే కింద స్థాయి వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి, తనది మాత్రం లేట్ అవుతూ ఉంటుంది. తన పై అధికారులతో ఎప్పుడు సమస్యలే, గ్రూప్ పాలిటిక్స్కి బలవుతూ ఉంటారు. ఇటువంటి ప్రతికూల పరిస్థితులను ఇస్తాడు శని. అందుకే శని వక్రించి ఉన్నాడంటూ ముఖ్యంగా కర్మలో చాలా డిసిప్లిన్ పాటించాలి. అంటే వారు ఎంత కష్టపడి పని చేసినా, రివార్డ్ రాకపోయినా సరే కృంగిపోకుండా తన డ్యూటీని తాను చిత్తశుద్ధితో కంప్లీట్ చేయాలి. అలా చేసినప్పుడు అది రెమెడీగా పనిచేస్తుంది. తన యొక్క కర్మక్షయం అవుతుంది. ఆ తర్వాత టైంలో నెమ్మదిగా శని ఆ జాతకుణ్ణి ఆశీర్వదిస్తాడు. శని మహాదశ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇటువంటి ఒక ప్రాక్టీస్ కనుక చేస్తుంటే శని మహాదశ అయ్యేటప్పటికి చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఇది ఒక రెమెడీ. శనికి తైలాభిషేకం చేయించడం, లేదా ఇతర దేవతల దర్శనాలు చేసుకోవడము, జపాలు చేయించడము అనేదానికంటే కూడా శని ఏం చెప్తున్నాడు, ఏం మెసేజ్ ఇస్తున్నాడు అని అర్థం చేసుకుని తనను తాను సవరించుకోవడం అనేది చాలా చాలా పెద్ద రెమెడీ. అలాగే ఒక గ్రహం యొక్క ఆధిపత్యం ద్వారా కూడా వక్రించినప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయనేది మనం చెప్పాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇందాక చెప్పినట్టుగా లగ్నాధిపతి వక్రించాడంటే ఆ వ్యక్తి స్వభావం గురించి చెప్పాను. పంచమాధిపతి వక్రించాడు, దాని అర్థము సంతానం విషయంలో కొంత పొరపాట్లు ఏవో జరిగాయి పాస్ట్ లైఫ్లో. అంటే సంతానాన్ని పట్టించుకుపోయి ఉండొచ్చు, లేదా వారి పట్ల సరిగ్గా ప్రవర్తించకపోయి ఉండొచ్చు. అదేవిధంగా భ్రూణహత్యలు అంటాం, అబార్షన్స్, అవి చేయించి ఉండొచ్చు. ఇలాంటివి ఏవి జరిగినా ఈ జన్మలో ఫిఫ్త్ లార్డ్ వక్రించడం అనేది జరుగుతుంది. అయితే ఏ హౌస్లో ఉన్నాడు వక్రించి, ఏ ప్లానెట్తో కలిసి వక్రించి ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆ రకమైనటువంటి సంతాన సమస్యను ఇస్తాడు. పిల్లలు పుట్టకపోవడం కావచ్చు, లేటుగా పుట్టడం కావచ్చు, తరచూ అబార్షన్స్ అవుతూ ఉండడం, ఇవన్నీ కూడా ఫిఫ్త్ లార్డ్ వక్రించినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయదగినటువంటి ఫలితాలు. అలాగే ఫిఫ్త్ లార్డ్ రాహుతో కానీ కేతువుతో కానీ కలిసి ఉన్నప్పుడు కూడా సంతాన సమస్యలు ఉంటాయని అందుకే అంటారు. ఎందుకంటే రాహుకేతులు ఎప్పుడు వక్రించే గ్రహాలు, పాస్ట్ లైఫ్ కర్మను సూచించే గ్రహాలు కాబట్టి అటువంటి సమయంలో కూడా సంతాన సమస్యలు ఉంటాయి. అలాగే ఫిఫ్త్ లార్డ్ వక్రించి రాహుతో ఉన్న, ఫిఫ్త్ లార్డ్ వక్రించి కేతువుతో ఉన్న సంతాన సమస్యలు ఉంటాయి. ఇక సెవెంత్ లార్డ్ వక్రించినప్పుడు వివాహంలో కొంత అసౌకర్యము. ఏంటి అసౌకర్యము, ఏంటి ఆ ప్రాబ్లం అనేది సెవెంత్ లార్డ్ వక్రించి ఏ స్థానంలో ఉన్నాడు, ఏ గ్రహంతో ఉన్నాడు, ఇవన్నీ కూడా చూడాలి. సెవెంత్ లార్డ్ ఎవరై వక్రించి ఉన్నాడు. ఉదాహరణకి శని సెవెంత్ లార్డ్ అయ్యి 6th హౌస్లో ఉన్నాడు అంటే వారి భార్యకి కొంత అనారోగ్యం ఉంటుంది. అలాగే సెవెంత్ లార్డ్ శని అయ్యి చంద్రుడితో ఉన్నాడు, భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ అనేది ఎప్పుడు ప్రాబ్లంగా ఉంటుంది. తల్లికి కొంత అనారోగ్యంగా ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఆ వ్యక్తి భార్యకి, అత్తగారికి అంటే ఆ జాతకుడు యొక్క తల్లికి కొంతవరకు అండర్స్టాండింగ్ సరిగ్గా ఉండకపోవడము, ఇలా కొంత మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వక్రించినప్పుడు కేవలం గ్రహాన్ని మాత్రమే చూడకూడదు. గ్రహం యొక్క నైసర్గిక స్వభావము, ఆధిపత్యము, ఏ ఇంట్లో ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నారు, ఉచ్చలో ఉన్నాడా, నీచలో ఉన్నాడా, ఇలాంటివన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే 10th లార్డ్ వక్రిస్తే, లేదా 10th లార్డ్ వక్రించి 8th హౌస్లో ఉన్నాడు అంటే మరి జాబ్లో ఎదుగుదల స్లోగా ఉంటుంది.
ఎంత సాధించాలన్నా చాలా కష్టపడాలి. వారు కష్టపడిన దానికి ఫలితం అనేది ఆ స్థాయిలో దక్కదు. వారు ఎంత కష్టపడ్డారో దానికి తగిన ఫలితం రాదు. వచ్చినా చాలా లేటుగా వస్తుంది. అది కూడా ఆశించినంత దక్కదు. డిసప్పాయింట్మెంట్స్ అంటాం. నిరాశ నిస్పృహలు అనేవి ఎక్కువగా ఉంటాయి 10th వాడు వక్రించి హిందుస్థానమైనటువంటి 8th హౌస్లో ఉన్నప్పుడు. వారు ఫారిన్ ల్యాండ్లో వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటారు. అక్కడ కూడా ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్కి చాలా అవరోధాలు అనేవి వస్తూ ఉంటాయి. చాలా లేట్ అవుతుంది సెటిల్మెంట్. గ్రీన్ కార్డ్ రావడం కావచ్చు, సిటిజన్షిప్ రావడము, ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పెడతాడు 10th వాడు వక్రించినప్పుడు. ఇలా ప్లానెట్స్ యొక్క వక్రగతి అనేది చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవాలి. అయితే కొన్ని పాయింట్స్ ఇక్కడ సూచనగా చెప్పడం జరిగింది. ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహము వక్రించినప్పుడు నైసర్గిక స్వభావం రీత్యా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఒక్కొక్క స్థానంలో వక్రిస్తే ఎలా ఉంటాయి, అలాగే ఒక్కొక్క ఆధిపత్యం తీసుకుని వక్రిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి సమగ్రమైనటువంటి పరిశీలన చేయాలి. అది ఒక వీడియోలో చేయడం కుదరదు కాబట్టి కొంత సమ్మరీ లాగా, బుల్లెట్ పాయింట్స్ లాగా ఈ వీడియోలో నేను డిస్కస్ చేయడం జరిగింది. అయితే అర్థం చేసుకోవాల్సింది, వక్రించిన గ్రహం వచ్చింది అంటే ఆ ఏరియాలో ఎక్కువగా ఫోకస్ని పెట్టాలి. ఆ జాతకుడు పాస్ట్ లైఫ్లో పూర్వజన్మంలో చేసిన తప్పులేంటి అని ఎత్తి చూపించి గుర్తు చేసే గ్రహము వక్రించిన గ్రహము. ఇది మౌలికమైనటువంటి ఒక సూత్రంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మౌలిక సూత్రాన్ని అర్థం చేసుకుని తనను తాను ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అది వక్రించిన గ్రహం ఇచ్చేటువంటి మెసేజ్ అని అర్థం చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.